దేవుని వాక్యములో నుండి ఆదికాండము 27వ అధ్యాయము 38వ వాక్యం 38వ వాక్యాన్ని చదువుదాం. ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి, ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడవగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ప్రియులరా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇస్సాకు, ఏశావు, అలాగుననే యాకోబు కూడా మనకు కనబడతారు. ఇస్సాకు, ఏశావు, యాకోబు. ఇస్సాకు తండ్రి పేరు చెప్పండి. అబ్రహాము గదు. ఇస్సాకు తండ్రి పేరు అబ్రహాము. ఇస్సాకు యొక్క బిడ్డల పేర్లు చెప్పండి. ఏశావు, యాకోబు. ఏశావు రోమము గలవాడు, ఎర్రటివాడు. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. యాకోబు, ఏశావు కవల పిల్లలు. పెద్దవాడు ఏశావు, చిన్నవాడు యాకోబు. తల్లి గర్భంలో నుండి బయటకు వస్తున్న క్రమంలో యాకోబు తన అన్న మడిమెను పట్టుకొని బయటకు వచ్చాడు. ఇలాగున అన్నదమ్ములుగా ఉన్న ఏశావు, యాకోబు అన్నదమ్ములుగా ఉంటూ ఉన్నారు. వీరి మధ్యలో లేకపోతే వీరి జీవితంలో జరిగిన ఒక సంఘటన ఈ రాత్రి మనం తెలుసుకుందాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందరూ శ్రద్ధగా విని ఈ మాటలను హృదయంలో తలపోసుకోవాలి, హృదయంలో పెట్టుకోవాల్సిన మాటలు అన్నమాట ఇవి. ఇస్సాకు పండు ముసలివాడయ్యాడు, అంటే బాగా వృద్ధుడైపోయాడు. పండు ముసలితనం వచ్చేసింది. ముసలితనం ఎలాంటిది అంటే కళ్ళు కూడా కానరానంత ముసలితనం. ఎంతటి ముసలితనం? కళ్ళు కూడా కానరానంత ముసలితనం. పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు, ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. ఇస్సాకు జీవితంలో పిల్లలను దీవించాలనే కోరిక పుట్టింది. చూచేంత కెపాసిటీ లేదు. కళ్ళు కానరావు, 2 కళ్ళు కానరావు. అంటే ఏదైనా ప్రమాదం జరిగి గుడ్డివాడయ్యాడా పాస్టర్ గారు అంటే నో, ముసలితనము వల్ల కళ్ళు కానరావు. ఇప్పుడు మనం కూడా మంచి వయసులో ఉన్నామనుకోండి, బాగా స్పష్టంగా కానొస్తుంది. నాకు అదిగో అంత దూరంలో ఉన్న గోడ మీద ఉన్న డిజైన్లు మొత్తం కానొస్తున్నాయి ఎదురు. మీకు కూడా నా పేస్ కానొస్తుంది కదా. హల్లెలూయా. నా ముఖం కనబడుతుంది అందరికీ అంటే మీ కళ్ళు బాగున్నట్టే. కానీ ఇంకొక 10-20 సంవత్సరాలకు పరిస్థితి ఎలా ఉండొచ్చు ఆలోచించండి. ఇప్పుడు కనబడుతున్నంత చక్కగా కళ్ళు కనబడకపోవచ్చు. దాదాపుగా 60, 65, 70 సంవత్సరాలకి ఇంకా మస్కొచ్చేస్తుంది కళ్ళల్లో. వయసు పెరిగే కొద్దీ మన శరీరంలోని అవయవాల పనితీరు స్లో అవుతుంది, డౌన్ అవుతుంది.
అంతే కదండి. ఇప్పుడు కొత్త బండిని తీసుకొచ్చామనుకోండి, మోటార్ సైకిల్ని, అది కొత్తలో దాదాపు 1,00,000 కిలోమీటర్ల వరకు బాగానే పనిచేస్తుంది. అది 1,00,000 కిలోమీటర్లు దాటిపోయిన తర్వాత ఇంకా చిన్నగా ఒక్కొక్కటి శామాలు అరిగిపోతూ రాలిపోతూ ఉండడం స్టార్ట్ అయింది. తర్వాత ఏం చేయాలంటే అప్పుడప్పుడు డబ్బులు పెట్టి పోయిన ప్రతి పార్టును వేయించుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. ఒక మిషన్ అయినా అంతే, మనిషి శరీరమైనా అంతే. వయస్సు మీద పడుతున్న కొలది, మీద పడే కొలది కళ్ళు మసకబారుతాయి, వెంట్రుకలు ఊడిపోతాయి తల మీద. అర్థమవుతుందా అండి? శరీరంలో ఉన్న బలం తగ్గిపోతుంది, ఎముకలలో ఉన్న బలం తగ్గిపోతుంది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. వయసు పెరిగే కొద్దీ ఇంకా రకరకాల జబ్బులు, బీపీలు, షుగర్లు, ఇంకా రకరకాల వ్యాధులు మీదికి వచ్చి పడే అవకాశాలు ఉన్నాయి. మన శరీరపు తీరు అటువంటిది. గనుక ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నావు, ఇంకొక 10 సంవత్సరాలకు బలహీనమయ్యే నీ శరీరాన్ని గురించి నీవు గొప్పగా అతిశయపడాల్సినటువంటి అవసరము లేదు. గొప్పగా అతిశయపడాల్సిన అవసరం లేదు. ఒక ఆమె ప్రపంచపు అందగత్తె అంట. ఒక ఆమె ప్రపంచపు అందగత్తె. ఒక రోజున దేవుడు బిల్లీ గ్రహం అనబడిన దైవజనునితో మాట్లాడుతూ ఆమెతో ఫోన్ చేసి ఆమెకు సువార్త చెప్పమని చెప్పాడట. ఈ బిల్లీ గ్రహం అనబడిన పాస్టర్ గారు ఏం చేశారంటే ప్రపంచ అందగత్తె అయిన ఆమెకు ఫోన్ చేసి, అమ్మా నీతో ఒక 10 నిమిషాలు దేవుని మాటలు మాట్లాడాలి, నాకు టైం ఇవ్వమ్మా అంటే, నేను పలానా బిల్లీ గ్రహం పాస్టర్ గారిని, ఆయన చాలా ఫేమస్ పాస్టర్ గారు, నేను పలానా బిల్లీ గ్రహం పాస్టర్ గారిని నీతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి అంటే, పాస్టర్ గారు మీకు ఒక 10 నిమిషాలు కూడా టైం ఇవ్వనంత బిజీ నేను, ఒక్క 10 నిమిషాలు కూడా టైం ఇవ్వనంత బిజీ లైఫ్ నాది, టైం ఇవ్వలేనని నోటి మీదే చెప్పేసిందంట పాస్టర్ గారికి. ఆమెలో ఉన్న అందముతో ఆమెకున్నటువంటి బిజీ అలాంటిది. బాగా అందంగా ఉంది కదా, సినిమా ఛాన్సెస్ అధికంగా వస్తున్నాయి, అక్కడక్కడ షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసే అవకాశాలు వస్తున్నాయి, అలాగునే వ్యాపార ప్రకటనల అవకాశాలు వస్తున్నాయి. ఇలాగున రకరకాల అవకాశాలలో ఆమె చాలా బిజీగా ఉండిపోయింది. ఆమెలో ఉన్న అందాన్ని చూసుకుంటూ, ఆమె పొగుడుకుంటూ, అతిశయించుకుంటూ, ఈ అందం నాకు శాశ్వతమని అనుకుంది. దేవుడు మాట్లాడు అని సేవకునికి చెబితే, సేవకుడు ఫోన్ చేస్తే సేవకునితో మాట్లాడలేనంత బిజీగా అయిపోయింది. దేవుడు ఏం చేశాడంటే కొన్నాళ్ళ తర్వాత ఆమె అందహీనమైపోయేటట్టు చేశాడు. ఆమెకేదో రోగం పట్టుకొని ఎముకల గూడుగా మిగిలిపోయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు తెలిసి అప్పుడేమన్నా అవకాశం ఇచ్చిందేమో పాస్టర్ గారికి, పాస్టర్ గారు నాతో మాట్లాడండి, నాకు వాక్యం చెప్పండి అని. మన శరీరాలు అంతేనండి, బాగున్నప్పుడు బాగానే ఉంటాయి, బాగులేదనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి? బాగా లేనట్టుగానే ఉంటుంది. కాబట్టి ఈ శరీరాలు ఇలానే ఉంటాయని, ఈ కళ్ళు ఇలానే కనబడతాయని, నా మోకాళ్ళకు నొప్పులు రావని, నా భుజాలకు నొప్పులు రావని, నా కడుపులో బాధలు ఉండవని, నా గుండెకు సమస్య రాదని ఇలాగున అనుకునేదానికి వీలు లేనే లేదు. మన శరీరం అలాంటిది. కాబట్టి ప్రతి ఒక్కొక్కరు బలహీనులను చూచి, నేను కూడా ఏదో ఒకరోజు ఇలాగున బలహీనుడిని అయ్యేవాడినే. కొంతమంది వృద్ధులైన తల్లులు కనబడుతూ మాట్లాడుతూ ఉంటారు, అయ్యా మోకాళ్ళ నొప్పులు. దాదాపు అప్పటికి వాళ్ళ వయసు 60-70 సంవత్సరాలు ఉంటుంది. నేను వాళ్ళతో చాలా సందర్భాల్లో చెప్పిన మాట ఏంటో చెప్పనా, అమ్మా
ఈ టైం దాకా మీరు మోకాళ్ళ నొప్పులో, ఆ నొప్పులో, ఈ నొప్పులో భరించుకుంటూ బ్రతుకుతున్నారు. మీ వయసు దాకా మేము ఉంటామో లేదో. జీవితాన్ని గురించిన సత్యం తెలిసిన వాడు అతిశయపడడు. అర్థమవుతుందా? మన శరీరం యొక్క విలువ తెలిసినటువంటి వ్యక్తి విర్రవీగడు. శరీరమే శాశ్వతం అనుకొని, ఈ శరీరం శాశ్వతంగా ఉండిపోతుందని మనం హృదయపు కన్నులు మూసుకుపోయి ఆలోచన లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాం చూడండి. వీళ్ళే శరీరాన్ని చూచి విర్రవీగుతారు, అతిశయిస్తారు. అప్పటిలో ఇస్సాకు బ్రతికిన ఆ కాలంలో, ఆ కాలము నాటి పరిస్థితులు, ఈ కాలము నాటి పరిస్థితులు ఎంత తేడా ఉంటాయి? ఎంతో తేడా ఉంది. అప్పటి తిండి ఇప్పటి తిండి ఎంత తేడానో చెప్పనా? ఈ మధ్య మన గుంటూరు మిర్చి యార్డు ఉంది కదా, అర్థమవుతుందా నా భాష? గుంటూరు మిర్చి యార్డు నుండి కొన్ని కంటైనర్లు చైనాకు మిర్చి పంపించారంట మన వాళ్ళు. చైనా వాళ్ళు మిర్చి పంపించండి అంటే ఓ 2-3 కంటైనర్లు. కంటైనర్ అంటే సముద్రాలలో సిప్పుల మీద సరుకును నింపి బాక్సులు పెట్టేస్తారు, వాటిని కంటైనర్లు అంటారు. ఓ 2-3 కంటైనర్లు మిర్చితో నింపేసి పంపించారంట చైనాకి. చైనా వాళ్ళు ఓడలో నుండి ఆ కంటైనర్లను దించుకొని ఒక గూడెంలోనికి తీసుకెళ్ళి లోపల నుండి మిర్చి తీసి ఆ మిర్చిని టెస్ట్ చేశారు. ల్యాబ్లకు పంపిస్తే ఆ మిర్చి మీద పురుగు మందులు ఎక్కువగా వాడినట్టు రిపోర్ట్స్ వచ్చాయంట. ఈ మిర్చి మా దేశానికి వద్దని ఆ కంటైనర్లను తిరిగి పంపించేశారు. అర్థమవుతుందా? రైతులు 6 గాలాలు అంటే 6 నెలలు కష్టపడి పండించిన పంట చేతికి రావాలంటే ఎన్నో మందులు కొట్టాలి, ఎన్నో మందులు వాడాలి. కానీ ఇస్సాకు కాలంలో మందుల ఫ్యాక్టరీలు లేవు, కెమికల్స్ కంపెనీలు లేవు. సహజంగా పంటలు పండుతాయి. సహజంగా వర్షాలు కురిసి ఆ వర్షాల ద్వారానే పంటలు పండుతాయి. తెగుళ్ళు తక్కువ, పురుగులు తక్కువ. దేవుడు తెగుళ్లను, పురుగులను తన స్వాధీనంలో ఉంచుకొని పంటలు విస్తారంగా పండేటట్లు చేశాడు. మంచి తిండది. అంతటి ఆరోగ్యకరమైన తిండి, అంతటి ఆరోగ్యకరమైన బలమైన తిండి తిన్నా ఒక దశ వచ్చేసరికి ఇస్సాకు కన్నులు ఏమయ్యాయి? కనబడనంత గ్రుడ్డివిగా మారిపోయాయి. అర్థమవుతుందా? మరి ఇప్పుడున్న ఈ మందులను తింటున్న మన పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడేముంది? విత్తనాలను కూడా కెమికల్స్లో, లేకపోతే కెమికల్స్ కాదండి, పౌడర్లో, మందుల ఆ విషముతో కూడినటువంటి ఆ పౌడర్స్లో కలిపి లోపల భూమిలో చల్లుతున్నారు. అంటే ఒక విత్తనం మొక్కగా మారక ముందే దాన్ని విషపూరితం చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ విత్తనం మొక్కగా మారి బయటకు వచ్చిన తర్వాత ఇంకా చెప్పేదే లేదు. వారానికి 2 సార్లు, 2-3 సార్లు. ఎవరో బెండకాయల రైతు చెబుతుంటే విన్నాను. ఎక్కువగా మందులు వాడాలంట ఆ బెండకాయ పండాలంటే. రోజు మార్చి రోజు కొయ్యాలంట, ఎక్కువగా మందులు వాడాలంట. గమనిస్తున్నారా? కాబట్టి ఇప్పుడున్న నీ బలం నీకు పర్మనెంట్గా ఉంటుందని అనుకోవద్దు. ఏదో ఒక రోజు నువ్వు కూడా ఖచ్చితంగా బలహీనుడవు అవుతావు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు కూడా బలహీనురాలవు అవుతావు. కాబట్టే దేవుని ప్రేమతో చెప్తూ ఉన్నాను, ఈ శరీరాన్ని బట్టి మనం విర్రవీగకూడదు, అతిశయించకూడదు. అలాగునే ఇప్పుడు అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని చూచి హేళన చేయకూడదు. నేను కూడా ఏదో ఒక రోజు ఈ స్థితిలోనికి వెళ్ళాల్సిన వాడనేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొత్తానికి ఇస్సాకుకు కళ్ళు కనబడనంత ఆ పెద్ద వయసుకు వెళ్ళిపోయాడు కదా. ఆ టైంలో ఏశావును దగ్గరికి పిలిచి, ఏశావు, అడవికి వెళ్ళి వేటాడి మాంసాన్ని తీసుకురా. అడవికి వెళ్ళి వేటాడి వేట మాంసమును వండుకొని నా యొద్దకు తే. ఏంటోరా ఈరోజు మాంసం తినాలనిపిస్తుంది? అడవికి వెళ్ళి నా కోసం వేటాడి తెస్తావు కదూ,
తీసుకొనిరా, నా దగ్గర దీవెనలు ఉన్నాయి, అది నీకే ఇచ్చేస్తాను అని ఏశావుతో ఇస్సాకు చెబుతూ ఉంటే ఆ మాటలను తల్లి విన్నది. ఆ విషయం పక్కన పెడదాం. ఏశావు ఏం చేశాడంటే తండ్రి మాట వినినవాడై లేక తండ్రి అడిగాడు. వృద్ధాప్యమందు ఉన్నాడు, చావుకు దగ్గరలో ఉన్నాడు. ఈ టైంలో ఆయన నోరు తెరిచి అడిగినవి పెట్టకపోతే తండ్రి కోరికను తీర్చలేని వాడిని అవుతాను నేను. కాబట్టి ఎలాగైనా వేటాడి ఆ వేట మాంసమును తెచ్చి నాన్నగారికి పెట్టాలని ఏశావు వెంటనే తన విల్లును తీసుకొని అతడు వేటకు వెళ్ళిపోయాడు. అయితే ఇస్సాకు ఏశావుతో ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఇస్సాకు భార్య అయిన రిబ్కా ఈ మాటలు విన్నది. ఏ మాటలు విన్నది? ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నువ్వు అడవికి వెళ్ళి వేటాడి మాంసాన్ని తీసుకురా, దాన్ని తిని నా దగ్గర ఉన్న దీవెనలన్నీ నీకు ఇస్తాను అని చెప్తున్నటువంటి మాటలు తల్లి విని వెంటనే యాకోబును పిలిపించి యాకోబుతో ఈ మాటలు చెప్తుంది. ఆ రోజుల్లో ఏశావుకు ఎవరు అంటే అధికంగా ఇష్టము అంటే ఇస్సాకుకు ఎవరంటే అధికంగా ఇష్టము అంటే ఏశావు. ఇస్సాకుకు ఎవరంటే బాగా ఇష్టం? ఏశావు అంటే బాగా ఇష్టం. కానీ ఇస్సాకు భార్యకు అంటే ఏశావు యొక్క తల్లి గారికి యాకోబు అంటే బాగా ఇష్టం. గమనించండి, తండ్రికేమో పెద్ద కుమారుడు, తల్లికేమో చిన్న కుమారుడు. తండ్రికేమో పెద్ద కుమారుడు అంటే ఇష్టం, తల్లికేమో చిన్న కుమారుడు అంటే ఇష్టం. ఈ సమాధి కార్యక్రమం దగ్గర తండ్రి చనిపోతే, మన భారతదేశంలో తండ్రి చనిపోతే పెద్ద కుమారుడు మొదటగా మట్టి వేయడం ఇలాంటివి చేస్తాడు తండ్రి చనిపోతే. అలాగుననే తల్లి చనిపోయింది అనుకోండి, ఎవరి చేత వేయిస్తారు? చిన్న కుమారుని చేత. బహుశా ఈ సబ్జెక్ట్లో నుండి, ఈ సందర్భంలో నుండి నేర్చుకున్నారో ఏంటో మరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగున ఇస్సాకు ఏం చేశాడంటే తనకిష్టుడైన కుమారుడిని పిలిచి, అరే అడవికి వెళ్ళి వేటాడి మాంసాన్ని తీసుకురా, తిని నీకు ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పాడు. ఇస్సాకు భార్య అయిన రిబ్కా తనకిష్టుడైన కుమారుడిని పిలిచి, మీ అన్నయ్యన ఏశావు అడవికి వెళ్ళిపోయాడు వేటాడి మాంసాన్ని తీసుకురావడానికై. అతడు వేటాడి మాంసాన్ని తీసుకొచ్చి నీకంటే ముందుగా తండ్రికి తినిపించి తండ్రి దగ్గర ఉన్న దీవెనలన్నీ తీసుకునేదానికి ముందుగానే నిన్ను నీ తండ్రి దగ్గరికి పంపిస్తాను, నువ్వు చెప్పినట్టు పని చేయమని తల్లి యాకోబుతో చెప్పినప్పుడు యాకోబు తల్లి చెప్పినట్టు చేశాడు. మందకెళ్ళి 2 మేక పిల్లలను లేకపోతే 2 పొట్టేళ్లను తెచ్చి వాటిని చక్కగా సిద్ధపరిచి తల్లికిస్తే, తల్లి తన తండ్రికి అనగా తన భర్తకి ఇష్టమైనట్టుగా బాగా వండి ఆ ఒక పాత్రలో ఆ మాంసాన్ని పెట్టి, ఇది తీసుకొని నీ తండ్రి దగ్గరికి వెళ్ళు అని యాకోబుతో తల్లి చెప్పినప్పుడు యాకోబు అంటాడు, అమ్మా స్వరం అయితే ఎలాగో మేనేజ్ చేద్దాంలే, గొంతు అయితే ఎలాగో మేనేజ్ చేద్దాంలే, కానీ అన్న శరీరం మీద వెంట్రుకలు ఉంటాయి కదా, ఏశావు రోమము గలవాడు కదా, ఒకవేళ నన్ను తాకి చూశాడనుకోండి, నా తండ్రి నన్ను తాకి చూశాడనుకోండి, నా తండ్రి దృష్టిలో నేను దొంగనవుతాను కదా. దానికి తల్లి ఏం చేసిందంటే ఆ గొర్రె చర్మాన్ని శరీరం మీద ఎక్కడెక్కడైతే యాకోబు యొక్క శరీరంలో నునుపు భాగాలు ఉన్నాయో వాటి మీద ఆ గొర్రెల చర్మాన్ని కప్పి, ఎలాగైనా నా చిన్న కుమారునికే తండ్రి దీవెనలు రావాలి అన్న ఉద్దేశంతో మాంసాన్ని చక్కగా వండి తండ్రి దగ్గరికి పంపించింది యాకోబును. యాకోబు లోపలికి వెళ్ళాడు, నాయనా తండ్రి అని పిలిచాడు. ఎవరు బాబు నువ్వు అంటే యాకోబు అన్నాడు, నేను యాకోబు అని అన్నాడు అనుకుంటున్నారా? లేదు అయ్యా, నేను నీ పెద్ద కుమారుడైనా ఏశావును.
స్వరము చూస్తే యాకోబు స్వరం లాగా ఉంది. నువ్వేమో నీ పెద్ద కుమారుడైనా ఏశావును అని అంటున్నావు. ఏది రానాయనా, ఒకసారి నీ శరీరాన్ని చూస్తానని దగ్గరికి పిలిచి చూస్తే తల్లిగారు ముందుగానే ప్లాన్తో ఆ చర్మం కప్పేసి ఉన్నది కదా, ఆ చర్మాన్ని చూచిన వెంటనే ఇస్సాకు డిసైడ్ అయిపోయాడు, ఇతడు నా పెద్ద కుమారుడేనని. కానీ వచ్చింది చిన్న కుమారుడు. ఎలా కనుక్కోలేకపోయాడంటే 2 కళ్ళు పనిచేయట్లేదు, 2 కళ్ళల్లో చూచేంత సామర్థ్యం లేదు, కళ్ళు వీక్ అయిపోయాయి. కాబట్టి ఏం చెప్పినా నమ్మే స్థితిలో, గుడ్డివారు ఏం చేస్తారు, ఏమి చెప్పినా నమ్మే స్థితిలోనే ఉంటారు. వాళ్ళకేమీ కానరాదు కాబట్టి అలా ఉంటారు. యేసు ప్రభు చెప్పారు, దేహానికి దీపము కన్నంట, కన్ను చెడినదైతే హృదయం అంతా చీకటిగా ఉంటుందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా హల్లెలూయా. మనిషి యొక్క కన్ను ఎంత ఇంపార్టెంట్ అంటే, మనిషి దేహానికి, మొత్తం దేహానికి, మనిషి జీవితానికి వెలుగు కన్నులు. కళ్ళు చెడిపోయాకనుకోండి, ఆ మనిషి జీవితమే చీకటిమయం. కళ్ళు మూసుకోండి, ఏం కనబడిద్ది మనకి? మొత్తం నల్లగా చీకటి కనబడిద్ది, మొత్తం చీకటే చీకటి, చీకటమ్మ చీకటి అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇస్సాకు జీవితం కళ్ళు కానరాక చీకటే. స్వరమేమో యాకోబు స్వరం, తడివి చూస్తేనేమో ఏశావు, స్వరము చూస్తే యాకోబు. తడివి చూస్తే ఏశావు, స్వరము చూస్తే యాకోబు. ఆ అయోమయంలో ఇతడు యాకోబు, ఇది ఏశావే అని నమ్మేసి తెచ్చిన మాంసాన్ని తినేసి దగ్గరికి పిలిచి ఆ తండ్రి తన చిన్న కుమారుడిని పెద్ద కుమారుడు అనుకొని ఆశీర్వదించి పంపించేశాడు. యాకోబు అలా ఆశీర్వాదాలు పొందుకొని బయటకు వెళ్ళాడా? వెంటనే ఏశావు వేటాడి మాంసాన్ని తెచ్చి వండుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, నాయనా ఇదిగో మాంసం తెచ్చాను, లే తినేసి నన్ను ఆశీర్వదించమని అడిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తినేసి నన్ను ఆశీర్వదించు, లెమ్మని చెప్పినప్పుడు, నువ్వెవరు బాబు అంటే, నేను నాన్న నీ పెద్ద కుమారుడైనా ఏశావును. అవునా, ఇందాకొచ్చిన వాడెవడు మరి? అప్పుడు అర్థమైంది, చిన్నోడు యాకోబు వచ్చి ఆశీర్వాదాలన్నీ తీసుకొని వెళ్ళిపోయాడని. ఇస్సాకు అర్థం చేసుకున్నాడు, యాకోబు వచ్చి దీవెనలన్నీ తీసుకొని వెళ్ళిపోయాడని. ఏశావేమో మాంసం తెచ్చి ఇప్పుడు నా తండ్రి వద్ద నుండి నాకు సమృద్ధి అయిన దీవెనలు కలుగుతాయనే ఆశతో ఉన్నాడు. కానీ తండ్రి దగ్గర దీవెనలు లేవు, ఉన్నదంతా చిన్న కుమారుడు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు పెద్దోడు వచ్చి బాధపడుతూ ఉన్నాడు, నాన్న లేనాన్న, ఈ మాంసాన్ని కష్టపడి సంపాదించుకొని తెచ్చాను, లేనాన్న తినేసి నన్ను ఆశీర్వదించు నాన్న. ఇస్సాకు అంటాడు, నేను మాంసాన్ని అయితే ఎలాగో తినగలను, కానీ నా దగ్గర ఆశీర్వాదాలు లేవురా. మీ తమ్ముడు అంతా తీసుకెళ్ళిపోయాడు, అతని పేరుకు తగ్గట్టుగానే అతడు నన్నే మోసం చేసి నా దగ్గర ఉన్న దీవెనలన్నీ తీసుకెళ్ళిపోయాడు, నా దగ్గర ఏమీ లేవు బిడ్డ. అలా అనకు నాన్న, నన్ను దీవించు నాన్న. లేవు బిడ్డ, నా దగ్గర దీవెనలు లేవు, ఉన్న దీవెనలన్నీ ఇచ్చేసాను, నీ తమ్ముడు తీసుకెళ్ళిపోయాడు నాన్న. బిడ్డ తమ్ముడు తీసుకెళ్ళిపోయాడు. ఇద్దరి మధ్య ఇటువంటి సంభాషణ జరుగుతున్నటువంటి ఆ క్రమంలో ఏశావు ఏం చేశాడంటే 38వ వచనంలో, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనైనా, నీ దగ్గర ఒక్కటే దీవెన ఉందా, రెండో దీవెన లేదా? సరే, నా తమ్ముడు యాకోబు ఒక దీవెన తీసుకెళ్ళాడు కదా, రెండో దీవెన ఏదైనా ఉంటే నాకు ఇవ్వచ్చు కదా, ఒక్క దీవెనే నీ దగ్గర ఉందా అని ఇంకా తండ్రిని బ్రతిమాలుకోవడం స్టార్ట్ చేశాడు. నన్ను కూడా దీవించు నాన్న, నాన్న నన్ను కూడా దీవించు నాన్న. ఇక్కడ మీరు వాక్యాన్ని చదివితే అతడు ఎలుగెత్తి ఏడ్చాడట, నాన్న నన్ను కూడా దీవించు నాన్న. ఏడుస్తూ ఉన్నాడు ఏశావు. దీవెన కోసం తండ్రి యొద్ద ఎలుగెత్తి ఏడుస్తూ కేకలేస్తూ ఉన్నాడు, దీవించు నాన్న, దీవించు నాన్న. దీవెన లేదు ఇస్సాకు దగ్గర. ఉన్న దీవెన మొత్తం మోసం చేసి యాకోబు తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా.
నేనేం చెప్పాలో ఈ రాత్రి ఏం చెప్పాలనుకుంటున్నాను తెలుసా? మనిషికి దేవునికి ఉన్న వ్యత్యాసం చూడండి. ఆ స్థానంలో దేవుడు ఉంటే అలా చెప్తాడా? మన దేవుడు కన్నీళ్లు కార్చే వాళ్ళ కన్నీళ్లను చూచి ఆనందించే దేవుడైతే కాదు. మన దేవుడు దుఃఖపడే వారి దుఃఖాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు. బాధలో ఉన్న వారి బాధను చూచి ఆనందించి ఉత్సాహపడే దేవుడైతే మన దేవుడు కాడు. శోధనలో ఉన్న వారిని చూచి పడని యాతన పడనని ఆనందించే దేవుడైతే మన దేవుడు కాదు. కన్నీటి హృదయముతో, ప్రోక్షింపబడిన హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధికి వచ్చి ప్రభువా నన్ను దీవించమని పోరాడే ప్రతి ఒక్కొక్కరి పోరాటమును అంగీకరించి వారిని ఆశీర్వదించగలిగిన సమర్థుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. దీవెన కొరకు తండ్రి దగ్గరికి వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తున్నాడు, నాయనా దీవించండి నన్ను కూడా. ఒక్కటే దీవెన ఉందా నీ దగ్గర? రెండవ దీవెన ఉండొచ్చుగా. ఆ రెండవ దీవెనైనా నాకు ఇవ్వండి. నీ దీవెన కావాలి నాన్న, నాకు దీవించు నాన్న, నన్ను దీవించు నాన్న, దీవించు నాన్న అని అడిగితే దీవెనలు లేనివాడ ఇస్సాకు ఏశావును దీవించడానికి బదులు శపించాడండి. దీవించడానికి బదులు ఏం చేశాడు? శపించాడు. అక్కడున్న ఆ మాటలు మీరు చదవండి. 39వ వచనం, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు యుండును. ఇలా ఎవరైనా శపిస్తారా తండ్రి తన బిడ్డను? బిడ్డ, నీ నివాసము భూసారము లేక అంటే అభివృద్ధి లేక, ఆశీర్వాదాలు లేకుంటాదే ఉండదు. నీ ఇంట్లో ఆశీర్వాదం ఉండదు. నువ్వు కత్తి చేత బ్రతుకుతావు. నీ సహోదరునికి, నీ తమ్మునికి నీవు దాసుడు అవుతావు. ఏంటి నాన్న ఇలా ఆశీర్వదిస్తున్నావు? నేను నీ కడుపునే పుట్టాను కదా నాన్న, నన్ను ఎందుకు ఇలా ఆశీర్వదిస్తున్నావు నాన్న? లేవు అతని దగ్గర. నన్ను ఎందుకలా ఇలా శపిస్తున్నావు నాన్న అంటే, లేవు బిడ్డ నా దగ్గర ఆశీర్వాదాలు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుని దగ్గర నాకు కావాల్సిన దీవెనలు ఉన్నాయి, మీ ఒక్కొక్కరికి కావాల్సిన దీవెనలన్నీ ఉన్నాయి. ఎవరికి ఎటువంటి దీవెనలు కావాలో అలాంటి దీవెనలన్నీ ఉన్నాయి. అందుకే మనుషుల దగ్గర మనం ఏడవకుండా, మనుషుల దగ్గర మనం కన్నీళ్లు కార్చకుండా, మనుషుల దగ్గరికి వెళ్ళి ఎలుగెత్తి ఏడవడాలు, బాధ చెప్పుకోవడాలు ఇలాంటివన్నీ చేయకుండా, శ్రమ కలిగిన సందర్భాలలో, బాధ కలిగిన సందర్భాలలో, వేదన కలిగిన సందర్భాలలో, చింత కలిగిన సందర్భాలలో మనం పరుగెత్తి రావాల్సిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన సృష్టికర్త అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. మానవ శక్తికి దైవ శక్తికి ఎంత తేడా ఉందో చూడండి. ఇస్సాకు దగ్గర ఉన్న దీవెన ఒక్కడికే ఇవ్వగలిగాడు, రెండో వానికి దీవెన ఇవ్వలేకపోయాడు. కానీ దేవుని దగ్గర ఉన్న దీవెనలు ఎలాంటివంటే, ఒక సందర్భంలో అంటాడు దేవుడు, నేను ఆకాశ వాకిళ్ళు విప్పి, దేవుడు ఏం చేస్తాడంట? ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏశావు ఇక్కడ ఒక్క దీవెన కూడా నీ దగ్గర, ఒక్కటే దీవెన ఉన్నదా? నన్ను కూడా దీవించమని అడుగుతున్నాడు కదా. అంటే దాదాపుగా నాకు కూడా ఒక దీవెన దయచేయమని తండ్రి దగ్గర ప్రాధేయపడుతున్నాడు ఏశావు ఇస్సాకు దగ్గర. ఏశావు తండ్రి దగ్గర అలా ప్రాధేయపడుతూ ఉన్నాడు. కానీ మన పరమ తండ్రి అయిన యేసు ప్రభు దగ్గర ఒక్కటి కాదండి, ఒక్కటి కాదు, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. స్తోత్రం చెప్దాం ఒకసారి. అవి మనం భరించలేనంత విస్తారమైనవి.
అవి మనకు పట్టజాలనంత మనం వాటిని భరించలేనంత గొప్పవి. ఆయన మనకు తన దగ్గర ఉన్న దీవెనలన్నీ ఇచ్చాడు అంటే ఈ ప్రపంచం పట్టదనమాట. ఆయన దగ్గర ఉన్న దీవెనలకి ఈ ప్రపంచమే పట్టదు. అన్ని దీవెనలు ఉన్నాయి. నీకు ఆరోగ్య విషయంలో దేవుని దీవెన కావాలన్నా అది ఆయన దగ్గర ఉంది. ఆర్థిక విషయాల్లో దేవుని దీవెన కావాలన్నా అది ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా. ఈ లోకపరమైన దీవెనలు కావాలన్నా ఆయన దగ్గర ఉంది. పర సంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన దీవెనలు కావాలన్నా అది ఆయన దగ్గర ఉంది. ఎటువంటి దీవెనలనైనా దయచేయుటకు మనం ఆరాధిస్తున్న దేవుడు సమర్థుడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఆయన దగ్గర సమృద్ధి అయిన దీవెనలు ఉన్నాయి. ఆయన సమృద్ధిగా దీవించుటకు సమర్థుడు. అందుకే మనం ఎవరి వెంట పడాలి, ఎవరిని భజించాలి, ఎవరిని కీర్తించాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఘనపరచాలి, ఎవరి వైపు చూడాలి, ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి, ఎవరి మీద ఆనుకోవాలి అంటే మనం మన యేసయ్య మీద ఆనుకోవాలి. కీర్తనలలో ఒక చాటు ఉంటుంది. ఓ ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యొద్ద నీకు కృప దొరుకును. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. దేవుని దగ్గర ఏం దొరుకుతుందంట మనకి? కృప. ఆ కృప కొరకు దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలట. ఆశ. అదే కీర్తనలో రాయబడి ఉన్నది. యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకొనువాడు ధన్యుడట. దేవునికి స్తోత్రం. అంటే దేవుని మీద ఆశ పెట్టుకొనువాడు ధన్యుడు. ఒకసారి ఆలోచించు, నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకొని ఉన్నావు? నీ ఆశలు మొత్తం ఎవరి మీద ఉన్నాయి? దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నావా, లేకపోతే ఈ భూ సంబంధమైన ఇంకా వేరే వాటి మీద ఏమైనా ఆశ పెట్టుకొని ఉన్నావా? నీ ఆశల నిలయం ఏంటి? నీ ఆశల ఆశ్రయం ఏంటి? ఎవరిని నువ్వు ఆధారంగా చేసుకొని ఉన్నావు? ఎవరి మీద ఆనుకొని ఉన్నావు? ఒకసారి ఆలోచించు. చెట్టునకు మంచు ఉన్నట్టు నీవే చాలు, మోడు బారను ఫలించెదను నా బ్రతుకంతయో. దీనులైన మా ఎడల శాశ్వత నీ కృపను, జీవితమంతా సమృద్ధినిచ్చి పోషించెదవు. యేసయ్యా నా ప్రేమ ప్రపంచమా, యేసయ్యా నా ఆశల నిలయమా, యేసయ్యా నా ప్రేమ ప్రపంచమా, యేసయ్యా నా ఆశల నిలయమా. తల్లిలాగా ఆదరించే ఆత్మదేవుడా, అన్ని వేళలలో మాకు చాలిన విజయశీలుడా. పాడుదాం. తల్లిలాగా ఆదరించే ఆత్మదేవుడా, అన్ని వేళలలో మాకు చాలిన విజయశీలుడా. నీవుంటే నాకేది అక్కర లేనే లేదు యేసయ్యా, నీ కోసమే నా బ్రతుకంతా సాగిపోయేదనయ్యా. హల్లెలూయా. ఎవరి మీద ఆశ పెట్టుకుని ఉన్నావు?
ఏమండి, ఎవరి మీద ఆశలు పెట్టుకొని నీ కన్నీళ్ళు ఎవరి దగ్గర కార్చుచున్నావు? నీ హృదయాన్ని ఎవరి దగ్గర కుమ్మరిస్తున్నావు? ఎవరికి లోబడుతున్నావు? ఎవరి దగ్గర శిరస్సు వంచుచున్నావు? ఇవన్నీ మనం ఎవరి దగ్గర చేయాలంటే దేవుని దగ్గర చేయాలి. ఎవరికి లోబడాలి? యేసయ్యకి లోబడాలి. ఎవరి దగ్గర శిరస్సు వంచాలి? యేసయ్య దగ్గర శిరస్సు వంచాలి. ఎవరి దగ్గర కన్నీళ్లు కార్చాలి? యేసయ్య దగ్గర కార్చాలి. ఎవరి దగ్గర ఎలుగెత్తి ఏడవాలి? యేసయ్య దగ్గర ఎలుగెత్తి ఏడవాలి. ఎవరిని నమ్ముకోవాలి? యేసయ్యను నమ్ముకోవాలి. ఏశావు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వెళ్ళి కేకలేస్తుంటే నో ఛాన్సెస్, నా దగ్గర ఏ బ్లెస్సింగ్స్ లేవు బిడ్డా అని చేతులు ఎత్తేసాడు. కానీ మనం ఆరాధిస్తున్న మనం సేవిస్తున్న దేవుడు అలాంటి వాడు కాదండి. ఆయన ఖచ్చితంగా మనల్ని దీవించి పంపించే దేవుడు. ఈ రాత్రి నిన్ను ఇక్కడి నుండి దీవించి పంపించునుగాక. ఈ రాత్రి నీవు దేవుని దగ్గర ఏ దీవెన కోరి వచ్చావో ఆ దీవెనను నీకు అనుగ్రహించి పంపించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 32వ అధ్యాయంలోనికి వచ్చేసరికి యాకోబు దేవుని దీవెన కొరకు డైరెక్ట్గా ఎవరితో పోరాడుతారు? దేవునితో పోరాడుతాడు. దేవుని పిల్లలమైన మనం పోరాడవలసింది ఎవరితో? దేవునితో. శరీరులతో కాదు, అంటే మనస్సులతో కాదు. మనం పోరాడాల్సింది దేవునితో. డైరెక్ట్గా దేవునితో తేల్చుకుందాం. మనం ఇస్తావా ఇవ్వవా ప్రభువా? చాలామంది అప్పుడప్పుడు పెద్ద పెద్ద సేవకురాళ్ళు వారి సాక్ష్యాలు చెప్తూ ఉంటే ఆశ్చర్యం వేసింది. దేవుని దగ్గర అలానే అడుగుతారంట వాళ్ళు. ఒక సేవకుడు చెప్తున్నాడు, నేను దేవుని సేవ చేస్తున్నాను, నేనెందుకు భయపడాలి? బట్టలను గూర్చి ఎందుకు భయపడాలి? తిండిని గూర్చి ఎందుకు భయపడాలి? నా బైక్లో పెట్రోల్ని గూర్చి ఎందుకు భయపడాలి? నా కుటుంబాన్ని గురించి ఎందుకు భయపడాలి? నా ఆర్థిక అవసరాల గురించి నేను ఎందుకు భయపడాలి అంటున్నాడు. ఏంటబ్బా ఇంత ధైర్యమని, ఇంకా ఏం చెప్తాడో విందామని ఆయన మాటలు వింటుంటే, నన్ను సేవకు పిలిచినవాడు నాకు తోడున్నాడు. ఆయన పిలిచాడు కాబట్టి ఆయనే చూసుకుంటాడు, ఆయనే పోషిస్తాడు. నన్ను పిలిచిన నీకు నన్ను పోషించాల్సిన బాధ్యత ఉంది కదా అని నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. నన్ను పిలిచి నీ పరిచర్యలో నిలబెట్టిన నా పరిచర్య అవసరాలు తీర్చాల్సిన బాధ్యత నీదే కదా ప్రభువా అని దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తాను. ఐ డోంట్ కేర్, నేను భయపడను, నేను దేన్ని లెక్క చేయను. నాకు దేవుడు ఉన్నాడు, పిలిచిన వాడు ఉన్నాడు. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. అలాగుననే సేవకుడినైతే సేవ కొరకు పిలుచుకున్నాడు, నిన్నైతే ఆయన బిడ్డగా పిలుచుకున్నాడుగా, ఆయన సొత్తుగా పిలుచుకున్నాడుగా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించు ఆయన బిడ్డలం కదా మనం. మనలో కూడా ఉండాల్సిన ధైర్యం ఏంటో తెలుసా? నేనెందుకు భయపడాలి? నన్ను సృష్టించిన దేవుడు నాకున్నాడనే ధైర్యంతో ఉండాలి మనం. నేనెందుకు భయపడాలి? నా కొరకు రక్తాన్ని చిందించిన దేవుడు నాకున్నాడు. నేనెందుకు భయపడాలి? చీకటిలో బ్రతుకుతుండగా రానా బిడ్డ నేను దీవిస్తానని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను పిలిచిన నా దేవుడు నాకున్నాడు. నేనెందుకు భయపడాలి అన్న ఆలోచన మనలో ఉండాలి. మీరు ఏ విషయంలోనైనా భయపడుతూ ఉంటే, ఏ విషయంలోనైనా దిగులు పడుతూ ఉంటే, ఇదిగో ఇటువంటి ఆలోచన చేయండి. నేనెందుకు భయపడాలి? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేనెందుకు వెరవాలి? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన సమృద్ధి అయిన దీవెనలు కలిగినవాడు. డైరెక్ట్ టు ఫైట్ ఎవరితో? దేవునితో. ఇక్కడ మనం చిన్న చిన్న విషయాలకైనా పెద్ద పెద్ద విషయాలకైనా మనం పోరాడాల్సింది మనుష్యులతో కాదు, లేకపోతే ఈ లోక సంబంధమైన
ఇంకా దేనితోనూ కాదండి. డైరెక్ట్ ఫైట్ చేయాలి, యేసుతో ఫైట్ చేసుకోవాలి, దేవునితో ఫైట్ చేసుకోవాలి, దేవునితో తేల్చేయాలి. ప్రభువా పిలిచావు కదా నన్ను, మరి నా పరిస్థితి ఏంటి? నీ బిడ్డగా నేను ఆకలితో ఉంటే నలుగురు దేవుని బిడ్డంట ఆకలితో ఉన్నాడంట అని చెప్పుకుంటే నీ నామానికి ఎంత అవమానం ప్రభువా. ప్రార్థన చేయడం తెలుసా మీకు? దేవుణ్ణి అడగాలలా. నీ బిడ్డగా జీవిస్తున్నాను, నా కుటుంబం శాపంలో, ఆశీర్వాదాలు లేక, దీవెన లేక, అభివృద్ధి లేక ఇలాగున కుంటూ పడిపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ప్రార్థనకి వెళ్తారంట, దేవుని బిడ్డలంట, ఆ కుటుంబంలో ఆశీర్వాదమే లేదు అని నలుగురు నా కుటుంబాన్ని చూచి నవ్వరా ప్రభువా. కాబట్టి నలుగురు నా కుటుంబాన్ని చూచి నవ్వకుండా ఉండునట్లుగా నా కుటుంబాన్ని నీవే దీవించు ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేయాల్సిన స్థితిలో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర ఇటువంటి ప్రార్థన మనం చేయాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థనలకు తగిన ప్రతిఫలాన్ని, మన ప్రార్థనకు తగిన జవాబును మనకు అనుగ్రహిస్తాడు. డైరెక్ట్ ఫైట్ దేవునితో. అందుకనే దేవుడు యాకోబుతో, లేకపోతే యాకోబు దేవునితో, అక్కడ వాక్యం రాయబడి ఉన్నది, ఒక మనుష్యుడు రాత్రంతా యాకోబుతో పెనుగులాడెను. అంటే ఫైట్. పెనుగులాడడం అంటే కొట్టుకోవడం, తేల్చుకుందాం అన్నట్టుగా, నీ బలమెంత నా బలమెంత అని ఇద్దరు మనుష్యులు కొట్టుకుంటారు చూడండి, అలాగున కొట్టుకున్నారు రాత్రంతా. 9కి వచ్చాం, 12 కూడా కాల, మన బ్యాటరీలు మొత్తం డౌన్ అయ్యి, వాక్యం వింటున్నారో నిద్రపోతున్నారో అర్థం కావట్లేదు నాకు. వాక్యం వింటున్నారో నిద్రపోతున్నారో అర్థం కావట్లేదు. వింటున్నామన్న వాళ్ళు ఒకసారి సంతోషంగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఏమండి, కూర్చొని ఫ్యాన్ కింద చక్కటి వాతావరణంలోనే అంత కష్టంగా మనకు వాక్యం వినడం ఉందంటే, ఈయన రాత్రంతా ఫైట్ ఎలా చేసి ఉంటాడు దేవునితో? ఆలోచించాల్సిన విషయమే కదక్క. రాత్రంతా ఫైట్ చేయడం కష్టమా? ఇదిగో మనలాగా కూర్చొని ఫ్యాన్ కింద హాయిగా. అసలు మీకు ఆల్నైట్ ప్రేయర్ అంటే ఏదో ఒక పని చేయిస్తూ ఉండాలి. ఇక్కడ పనిలో పడితే నిద్ర రాదు మీకు, నాకు తెలిసి. రాత్రంతా పని చేయించిన నిద్ర రాదు మీకు. హల్లెలూయా. దేవుని మందిరంలో కూర్చోబెట్టి ఏదైనా పని చెప్పి, ఈ పని చేస్తూ మాటలు వినండి అని ఆ కోణంలో మిమ్మల్ని కూర్చోబెడితే మీరు నిజంగా నిద్రపోరు. ఏ పని లేక కూర్చోబెడుతున్నాం కాబట్టే నిద్రపోతూ ఉన్నారు మీరు. కానీ యాకోబు ఫైట్ చేశాడు దేవునితో రాత్రంతా. ఫైటింగ్. ఏ పరిస్థితిలో తెలుసా? దేవుడేమో నీ తండ్రి ఇంటికి వెళ్ళమన్నాడు. ఎక్కడో తన మామగారి ఇంట్లో ఉంటే నువ్వు లేచి నీ పశువులను, నీ భార్య, బిడ్డలను, పనివాళ్ళను అందరినీ తీసుకొని నీ తండ్రి ఇంటికి వెళ్ళమన్నాడు. తండ్రి ఇంటికి వెళితే అన్నను మోసం చేసి దీవెనలన్నీ పట్టుకొని వెళ్ళినందుకు అన్న కోపంతో ఉన్నాడు. కనబడగానే ఒకే దెబ్బతో తల ఎగిరిపోయింది. అలా కొడతాడు నన్ను మా అన్న భయంలో ఉన్నాడు. అన్న భయం ఇతన్ని బాగా ఆవరించి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. అన్న భయంతోనే ఉన్నాడు. కానీ దేవుడు వెళ్ళమంటే వచ్చాడు, తప్పక వచ్చాడు. దేవుడు లే పద అని చెప్తున్నాడు కాబట్టి దేవుని మాట కాదనలేక వచ్చాడు. అయినా హృదయంలో అన్నను గూర్చిన భయం ఉంది. భయపడుతూ ఉంటే పని జరగదులే, కానీ దేవునితోనే పోరాడి ఈ విషయంలో తేల్చుకుంటానని ఆ విషయంలో రాత్రంతా ఫైటింగ్. తెల్లవారుచుండగా దేవుడు యాకోబుతో అడిగాడంట, నీ పేరేంటి నాయన అంటే, నా పేరు యాకోబు అన్నాడంట ఇతను. ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని పెట్టాడంట దేవుడు. యాకోబు అనే పేరుకు, ఇశ్రాయేలు అనే పేరుకు అర్థం చెప్పనా? యాకోబు అంటే
మోసగాడు అని అర్థం. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు అని అర్థం. మనమందరం ఇశ్రాయేలీలుగా మారాలి. హల్లెలూయా. మనమందరం ఇశ్రాయేలీలుగా మారాలి. దేవునితోనే పోరాడాలి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా మనమంతా దేవునితో చూసుకోవాలి. దేవుని దగ్గరే. మొత్తానికి యాకోబు రాత్రంతా పోరాడినందుకు దేవుడు ఇస్సాకులాగా ఏమైనా చెప్పాడా? నా దగ్గర దీవెనలు లేవని దీవించి వెళ్ళిపోయాడు. స్తోత్రం. దేవునికి మనుషులకు చాలా డిఫరెంట్ ఉంది. దేవుని స్థానాన్ని మనం మనుషులకు ఇవ్వకూడదు. దేవుని స్థానం దేవునిదే. దేవుని ఘనతను మనం మనుషులకు ఇవ్వకూడదు. దేవుని స్థానం దేవునిదే. మనుషులను మనం దేవునిగా చూడడం మన పొరపాటు. మనం ప్రభువుగా చూడాలి. ప్రభు సన్నిధిలో ఆయనకు భయపడుతూ నమ్మకంగా బ్రతకాలి. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ చూడండి, దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు ఉన్నాయి. ఇంకా బైబిల్ గ్రంథంలో విస్తారమైన చాలా సందర్భాలు ఉన్నాయి. వాటిలో ఏదైనా 1-2 చూద్దాం, సరేనా? ఓకేనా? హన్నా గురించి తెలుసు కదా మీకు తెలిసిన ఒక విషయం చెప్తాను. హన్నా గురించి తెలుసు కదా. హన్నా పరిస్థితి ఏంటో నేను చెప్పకుండా 4 మాటల్లో మీరు చెప్పండి. హన్నా భర్త పేరు ఎల్కానా. హన్నా జీవితంలో ఉన్న కొరత ఏంటో చెప్పండి. బిడ్డలు లేని కొరత కదూ. బిడ్డలు లేనందు వలన ఆమె ఎన్ని బాధలు పడుతూ ఉందో కదా, ఎన్ని అవమానాలను భరిస్తుందో కదా. హన్నా భర్తకి ఎల్కానాకు మరొక భార్య ఉండేది. ఆమె వలన ఈమె ప్రాణం విసిగిపోయిందన్నమాట. ఒకానొక దశలో హన్నా ఏ నిర్ణయానికి వచ్చిందో చెప్పనా? దేవునితోనే ఏదైనా తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. దేవునితోనే ఏదైనా తేల్చుకోవాలి. హల్లెలూయా. దేవునితోనే ఏదైనా తేల్చుకోవాలని దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఆ ప్రార్థన ఆమె అవసరాన్ని బట్టి ఎలాంటి ప్రార్థనగా మారిందో తెలుసా? బహుగా ఏడ్చుచూ చేసిన ప్రార్థనగా మారిపోయింది. హల్లెలూయా. బహుగా ఏడ్చుచూ చేసిన ప్రార్థనగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథంలో ఒక వచనాన్ని మీరు చదివితే అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, ఆమె బహుగా ఏడ్చుచూ ప్రార్థన చేసిందని. ఎన్నో వచనం? నేనే చెప్పాలి నా వచనం కూడా. మొదటి సమూయేలు గ్రంథం 11వ వాక్యం, లేకపోతే 10 నుండి చదువుదాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను
దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. మొదటగా బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఎందుకు ఏడుస్తుంది? ఆస్తి తక్కువైందా? లేదు. తినడానికి తిండి తక్కువైందా? లేదు. కట్టుకోవడానికి బట్టలు ఏమైనా తక్కువయ్యాయా? లేదు. భూ సంబంధమైనవి ఏమైనా తక్కువయ్యాయా? లేదు. మరి తక్కువైందేంటి? బిడ్డలు లేరు. బిడ్డలు ఎవరు ఇవ్వగలరు? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చు. 127వ కీర్తన 3వ వాక్యం గుర్తుపెట్టుకోవాలి అందరూ. బిడ్డలు ఎవరు ఇస్తారు అంటే బిడ్డలు దేవుడే ఇవ్వాలి. పెళ్ళైన భార్యాభర్తలకు దేవుడిచ్చే గిఫ్ట్, దేవుడిచ్చే ఆస్తి, దేవుడిచ్చే బహుమానాలు పిల్లలు. దేవుని దగ్గర నుండి మాత్రమే మనం పిల్లలను పొందుకోగలం. కాబట్టి పిల్లల కొరకు మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. మీకు తెలుసా, యాకోబు మొదటగా లేయాను పెళ్లి చేసుకున్నాడు, తర్వాత రాహేలును పెళ్లి చేసుకున్నాడు. రాహేలు కొన్నాళ్ళు పిల్లలు కనలేదంట. పిల్లలు కనకపోయేసరికి పిల్లలు పుట్టట్లేదు. ఎందుకో పిల్లలు పుట్టట్లేదు. ఆ పరిస్థితులలో రాహేలు ఏమని మాట్లాడుతుంది యాకోబుతో? చదవండి. ఆదికాండం 30వ అధ్యాయంలో 1వ వాక్యం. ఆదికాండం 30వ అధ్యాయం 1వ వాక్యంలో రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలం ఇమ్ము, లేని ఎడలా నేను చచ్చదన. నేను గర్భఫలం లేకపోతే ఎవరిని అడగాలి? మనకు తెలుసు ఆ విషయం. రాహేలుకు తెలియదు. ఎవరికి తెలియదు? రాహేలు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది? తన భర్తతో అడుగుతుంది, నాకు గర్భఫలమి. భార్య భర్తలు అన్యోన్యంగా కలిసి జీవిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు వారి జీవితాన్ని, ఇద్దరు అన్యోన్యంగా కలిసి జీవిస్తున్న జీవితాన్ని ఆశీర్వదించి వారి జీవితానికి గుర్తుగా పిల్లలను ఇస్తాడు బహుమానంగా. దేవుడు ఇవ్వాలి. రాహేలు మాత్రం యాకోబు దగ్గరికి వెళ్ళి, నాకు గర్భఫలమేమో లేకపోతే నేను చచ్చిపోతానంటుంది. ఎవరిని బెదిరిస్తుందో ఆలోచించండి. దేవునికి మహిమ కలుగును గాక. భర్తను బెదిరిస్తుంది. దేవుని దగ్గరికి వచ్చి పోరాడాల్సినటువంటి ఈమె భర్తను బెదిరిస్తుంది, నేను చచ్చిపోతాను, నాకు గర్భఫలం ఇస్తావా లేదా? దానికి యాకోబు ఏమంటాడో చెప్పనా? యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు గర్భఫలం ఇవ్వలేదు, ఆ దేవునికి దాసునిగా ప్రతిగా నేనున్నానా? పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, పిచ్చి దానివై మాట్లాడుతున్నావు. గర్భఫలం ఇవ్వాల్సింది దేవుడు. గర్భఫలం అనేది మనం దేవుని దగ్గర నుండి సాధించుకోవాలి. దేవుడిచ్చే బహుమానం, దేవుడిచ్చే ఆస్తి గర్భఫలం. కాబట్టి ఆ దేవుని దగ్గర అడగాలని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తానికి ఏం జరిగిద్దంటే, రాహేలుకు 6వ వచనంలో, 30వ అధ్యాయం 6వ వచనంలో, తన దాసికి పిల్లలు పుడతారు కదా, దాసికి పిల్లలు పుడతారు. అదే 30వ అధ్యాయంలో
22వ వచనం చూడండి. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి కని దేవుడు నా నింద తొలగించననుకొనెను. మరియు ఆమె యెహోవా మరొక కుమారుణ్ణి నాకు దయచేయును గనుక అతనికి యోసేపు అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. యాకోబు గట్టిగా చెప్పాడు, నన్నేమన్నా దేవుడు అనుకుంటున్నావా నువ్వు? దేవునికి ప్రార్థన చేయి, దేవుడు నీకు ఇస్తాడు. గర్భఫలం ఇచ్చేది దేవుడు, కాబట్టి దేవుడు నీకు ఇస్తాడని చెప్పగా రాహేలు అప్పటి నుండి దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్న రాహేలును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి కన్నది. ఆ కుమారుని పేరేంటో చెప్పన? యోసేపు. దేవునికి స్తోత్రం. యోసేపు యొక్క తల్లి పేరు రాహేలు. యోసేపు యొక్క తల్లి పేరు రాహేలు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, రాహేలు లాగా ఇప్పుడు హన్న ఎవరితో ఫైట్ చేస్తుంది? దేవునితో ఫైట్ చేస్తుంది. ఫైట్ అంటే అరవడాలు కొట్టుకోవడాలు కాదు, ప్రార్థన. బహుగా ఏడుస్తుంది. అంతకుముందు ఎన్నోసార్లు దేవుని దేవాలయానికి వచ్చింది, ఎన్నోసార్లు దేవుని దేవాలయంలో ప్రార్థన చేసుకుంది. కానీ ఆ ప్రార్థనకి ఈ ప్రార్థనకు చాలా డిఫరెంట్ ఉంది. ఆ ప్రార్థనలకు ఈ ప్రార్థనలకు చాలా 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 తేడా ఉంది. ఈసారి చావో రేవో అన్నట్టుగా ఉంది. ఈసారి దేవుడు నా ప్రార్థన విని నాకు గర్భఫలం ఇస్తాడా? ఇవ్వకపోతే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ రాయబడలేదులే, కానీ చావో రేవో అన్నట్టుగా ప్రార్థన చేస్తూ ఉంది. ఆ టైంలో దేవుడు కనికరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని దగ్గర మనము హన్నావలే ఖచ్చితంగా ఎందుకు ప్రార్థన చేయకూడదని ఆలోచించండి. హన్నావలే ఎందుకు కన్నీళ్లు కార్చకూడదని ఆలోచన చేయండి. రాహేలు దేవుని దగ్గర మొదట్లో అజ్ఞానంగా తన భర్తతో వాదించింది, కానీ తర్వాత దేవుని దగ్గర ప్రార్థన చేసి గర్భఫలాన్ని పొందుకుంది. చూడండి, హల్లెలూయా. అన్నీ ఇచ్చేవాడు ఆయన కదా, అన్నీ ఇచ్చేవాడు ఆయన. అడిగే వాటికంటే ఊహించే వాటికంటే, అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అడిగే వాటికంటే ఊహించే వాటికంటే చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నీవు మరచిపోవుగా నాదు మంచి నాయన. పాడుదామా? చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నీవు మరచిపోవుగా నాదు మంచి నాయన. అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన, అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన. పోతినిగా చిన దీవెన పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన. అడిగే వాటికంటే ఊహించే వాటికంటే, అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా.
అడగాల్సింది ఆయన దగ్గర అండి, అడగాల్సింది ఆయన దగ్గర. మనుషులు ఎలా ఉంటారో, మనుషులను ఎందుకు అడగకూడదో చివరిగా ఒక మాట చెప్పి ఈ రాత్రి ప్రార్థనను ముగిద్దాం. ఏదో ఒకసారి సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఇంకొద్ది నిమిషాలు, ఓకేనా? కొంచెం ఓపిక. లూకాసు వార్త 18వ అధ్యాయంలోనికి రండి. 35వ వాక్యం నుండి 43వ వాక్యం వరకు. లూకాసు వార్త 18వ అధ్యాయం 35 నుండి 43 వరకు. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గురుడివాడు త్రోవ పక్కను కూర్చుండి అడుగు కొనుచుండెను. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా, ఊరకొండమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నేను స్వస్థపరచనని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. ఏదొకసారి హల్లెలూయా. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు వారు యెరికో పట్టణంలోనికి వెళుతున్నారు. ఆ యెరికో పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడు. చాలా రోజులుగా అతడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుక్కుంటున్నాడు. ఏ స్థితిలో అతడు భిక్షమడుక్కుంటున్నాడు? ఇప్పుడు టౌన్లోకి వెళ్ళినప్పుడు, ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు కొంతమంది భిక్షమడుక్కునే వాళ్ళు ఉంటారు, భిక్షగాళ్ళు ఉంటారు. వారు శరీరంలో ఏదో ఒక లోపంతోనే ఉంటారు. శరీరంలో లోపం లేకుండా ఎవరైనా భిక్షం అడిగితే మనం ఏం చెప్తాం? దున్నపోతులాగా ఉన్నావుగా, ఏదైనా పని చేసుకోవచ్చుగా చెప్తామా లేదా? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా. కొంతమంది బాగా తాగి ఊగుతూ వచ్చి ఇంకా అడుగుతూ ఉంటారు, ఒక 10 రూపాయలు ఇవ్వు నాయనా, ఛార్జీకి లేవు నాయనా. ఛార్జీకి లేవు, ఓకే. ఛార్జీకి లేనతను భయముతో, వామ్మో నాకు ఛార్జీకి డబ్బులు దొరుకుతాయో లేవో, ఊరికి ఎలా వెళ్ళాలో అన్న భయంతో అడుగుతాడు కదా. కానీ చాలామంది ఛార్జీకి లేవని డబ్బులు అడిగేవాళ్ళు బాగా కడుపు నిండా పీకల్లోతు తాగి మైకం లేనట్టు అడుగుతూ ఉంటారు. అర్థమైపోయింది, నువ్వు ఛార్జీకి గాదులు అడుగుతుంది, ఇంకొక క్వార్టర్ తాగడానికి అడుగుతున్నావు. నేను ఇవ్వను పొమ్మని చెప్పేయడమే కదా. సాధారణంగా అమ్మ అనడానికి బాగా నొప్పి తగిలి, లేకపోతే శరీరంలో ఏదో గాయమైనప్పుడు అమ్మా అని అరవడానికి చాలా తేడా ఉందంట. అలాగుననే మనిషి యొక్క అతని ముఖాన్ని చూసి అతడు నిజంగా ఛార్జీకి డబ్బులు లేక అడుగుతున్నాడా ఏంటా అని అర్థం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో అదొక వంకగా అడుక్కుంటూ ఉన్నారు. ఆయా గుళ్ళకు వెళ్తే ఆ గుళ్ళ మెట్ల దగ్గర కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, కుష్ఠరోగులు, పక్షవాతం గలవారు, ఊచి చేయగలవారు, రకరకాల సమస్యలతో ఉన్నవాళ్ళు అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళను చూసి ఒక 5 రూపాయలు 10 రూపాయలు భిక్షం వేసినా ఆ ధర్మం యాడికి పోదు. ఈ గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని చాలా రోజులుగా భిక్షం అడుక్కుంటూ వస్తూ ఉన్నాడు. భిక్షం అడుక్కుంటూ తన కుటుంబాన్నో లేకపోతే తనను నమ్ముకున్న వారిని పోషిస్తూ లేకపోతే తను పోషింపబడుతూ వస్తూ ఉన్నాడు. ఒక రోజున యేసు ప్రభు వారు ఆ మార్గం గుండా రావడం జరిగింది. ఏదో ఎప్పుడు లేనంత హడావుడి ఆ రోజున ఆ మార్గంలో ఇతనికి అనిపించిందంట, ఏదో గొప్ప హడావుడిగా ఉన్నట్టు. దానికి ఇతను వేరే వాళ్ళని అడిగాడు, ఏంటి నాయనా ఈరోజు ఏదో హడావుడిగా ఉంది, ఏదో జనాలు ఎక్కువగా ఈ రోడ్డు మీద నడుస్తున్నారు, కారణం ఏంటని అడిగితే ఎవడో చెప్పాడు, నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్ళుచున్నాడని.
నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్ళుచున్నాడా? అయితే ఇదే మంచి అదును అనుకున్నాడు. ఆ యేసే నా జీవితాన్ని బాగు చేయగలడు అనుకున్నాడు. ఆ యేసే నా జీవితంలో ఉన్న చీకటిని ప్రారదోలి నా జీవితంలో ఉన్న చీకటిని వెలుగుగా మార్చగలడని అనుకున్నాడు. వెంటనే, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలేశాడు. అతని హృదయంలో పుట్టిన తలంపు, అతనికి వచ్చిన ఆలోచన గొప్పది. యేసే నా జీవితాన్ని బాగు చేయగలడు, యేసే నా జీవితాన్ని వెలిగించగలడు, యేసే నా జీవితానికి సంబంధించి ఏదైనా చేయగలడనే ఆ తలంపులోనికి వచ్చిన వాడై కేకలేశాడు. మొదటగా మనలో కూడా ఈ తలంపు రావాలి, నా జీవితంలో దేవుడు ఏదైనా చేయగలడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసాధ్యాన్ని సుసాధ్యము చేయగలడు నా దేవుడు. ఒక సేవకుడు చక్కగా పాట రాశాడు కదా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, హెచ్చించువాడవు. తర్వాత మీకు గుర్తుండదు, నాకు గుర్తుండదు, సరిపోయాం మనం కదా. హల్లెలూయా. ఓకే, సరే. ఆ పాటలో ఒక మంచి మాట ఏంటంటే, మన దేవుడు ఏదైనా చేయగలడు. ఈ గుడ్డివాడు ఆ ఆలోచనకు వచ్చాడు, యేసే నా జీవితానికి ఏదైనా చేయగలడు, నా జీవితానికి వెలుగును ఇవ్వగలడు ఆయన అని కేకలేస్తూ ఉన్నాడు. ఆ తలంపు మంచిదే, ప్రార్థన చేయడం కూడా మంచిదే. అయితే ప్రార్థన చేస్తున్న తర్వాత ఎదురయ్యే అనుభవాలు చూడండి, ప్రార్థన చేసిన తర్వాత ఎదురయ్యే సవాళ్ళు చూడండి. ఈయన యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలేశాడా? మనుషులు ఉన్నారు పక్కన, యేసయ్య శిష్యులు ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ ఊరుకో అని గద్దించారంట, అరోబాకో ఊరుకో. మనుషులు అంతేనండి, బాగా ప్రార్థన చేసి ఎదగాలనుకుంటాం, ఎదగనివ్వరు. ఆత్మీయంగా చాలా చురుకుగా ఉండాలనుకుంటాం, చాలా చురుకుగా ముందుకు సాగుతున్నప్పుడు మనల్ని లేనిపోని ఆ మాటలతో మన హృదయాన్ని గాయపరిచి మనలో ఉన్న చురుకుదనాన్ని మొద్దుబార్చేస్తారు, నిరాశపరిచేస్తారు మనల్ని. నువ్వు బాగా ప్రార్థన చేయాలనుకుంటావు, చేయనివ్వరు. సమాజం ఇలాంటిదే, సమాజంలో ఉన్న పరిస్థితి ఇలాంటిదే. సమాజంలో సహజంగా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా మనకిలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. యేసయ్యను నమ్మిన, యేసయ్యకు ప్రార్థన చేసే మనకిలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి టయాల్లో మనం ఏం చేద్దాం? అలాంటి టైంలో ఏం చేయాలి? ఎవడో ఊరుకుండమంటే ఊరుకుండిపోతే మన జీవితాలు బాగుపడతాయా? ఎవడో ఏదైనా అనుకుంటాడని మనం ప్రార్థన చేయకపోతే మన జీవితాలు బాగుపడతాయా? మనం దేవుని యొద్ద నుండి కృపను పొందుకోగలమా? దేవుని యొద్ద నుండి దయను పొందుకోగలమా? ఎవడో ఏదో అనుకుంటాడని మనం దేవుని మందిరానికి రాకుండా మానేద్దామా? ఈ చెవిలో నుండి విని ఈ చెవిలో నుండి తీసేయాలి. అది ఎలా వెళ్ళిద్ది? కానీ మా పాస్టర్ గారు చెప్పేవారు, మేము చిన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, వాక్యాలు గుర్తుపెట్టుకుంటున్నారా, ఈ చెవిలో నుండి విని ఈ చెవిలో నుండి తీసేస్తున్నారా అని చెప్పేవారు. అదొక మాట అన్నమాట, మర్చిపోవడాన్ని గుర్తు చేసే మాట. దేవునికి స్తోత్రం. దేవుని మాటలను మనం గుర్తుపెట్టుకున్న వారమై
దేవుని కొరకు రగలాలే తప్ప ఇలాంటి పరిస్థితులను చూచి ఆరిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంటను చూడండి, మంటను ఊదితే వెలుగయ్యే అవకాశాలు ఊదితే మంట పెద్దదయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడప్పుడు పొయ్యిలో చిన్న మంట ఉన్నప్పుడు ఒక గొట్టం లాంటిది పట్టుకొని, నల్లగా ఉంటుంది ఆ గొట్టం కదా, ఆ నల్లటి గొట్టాన్ని పట్టుకొని, ఇప్పుడు కాదులే, పాతకాలంలో ఒక 10-15 సంవత్సరాల క్రితం ఆ పొయ్యి దగ్గర నల్ల గొట్టం ఒక అందం, అదొక అందం అన్నమాట. నల్లగా ఉంటేనే బాగుంటుంది అది. ఆ నల్లటి గొట్టాన్ని పట్టుకొని, ఆ నల్లటి గొట్టం ఎందుకంటే మనం ఊదితే ఆ గాలి సరాసరి అక్కడ మనం ఎక్కడ పెడతామో ఆ గొట్టాన్ని అక్కడ చేరిద్దని ఫూ అని ఊదినప్పుడు మంట ఎక్కువైద్ది కదా. అదే సింగిల్గా దీపం, కిరోసిన్ దీపాలు ఉన్నాయి కదా, ఫూ అని ఊదేస్తే ఆరిపోయింది కదండి, ఆరిపోయింది. కానీ 4 కట్టెలు కలిసి చిన్నగా వెలుగుతున్నప్పుడు ఊదితే మంట ఎక్కువైద్ది. కానీ సింగిల్గా ఒత్తి మీద ఉన్న దీపాన్ని ఫూ అని ఊదితే ఆరిపోయింది. తేడా గమనించండి. పొయ్యిని ఊది వెలిగించవచ్చు, మంటను పెద్ద చేయొచ్చు, దీపాన్ని ఆర్పివేయవచ్చు ఊదడంతోనే. మనం పొయ్యిలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఊదితే, ఎవడైనా ఊదితే ఇంకా మంట ఎక్కువ అవ్వాలి. ఇదిగో ఇతడు పొయ్యి లాంటి వాడే, ఊరకుండానంటే ఎక్కువగా కేకలేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా బిగ్గరగా పాట పాడారనుకోండి, నేను కొంచెం తక్కువగా పాడండి అని చెప్పాను అనుకోండి, ఒకసారి గుర్తు చేసుకోండి, ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా కొంచెం చిన్నగా పాటలు పాడడని చెప్పానా? కొంచెం పాడండక్క, ఎక్కువగా పాటలు బిగ్గరగా పాడండి అనే చెప్తాం కదా, చిన్నగా పాడండి అని ఎప్పుడైనా చెప్తామా? ఒకవేళ చెప్పినా పాడే నోరు ఎక్కడ ఆగిద్ది కదా. ఇంకంతే, అది అంతే, అలా సాగుతూనే ఉంటుంది. ఎవడైనా మనల్ని ఊదాలని చూస్తే ఊదేవాడి ముఖానికి మనం తగిలే మంటలాగా ఉండాలి. హల్లెలూయా. ఊదేవాడి ముఖానికి తగలాలి. అర్రే ఇక్కడ ముఖం పెడితే మంచిది కాదు, మన ముఖమే మాడిపోయింది, మన ముఖమే కాలిపోయిద్దని ఆ ఆలోచనలో వచ్చేయాలి. ఆరిపోయామా మనమే పోగొట్టుకుంటాం. ఇతడు ఆరిపోకుండా ఇంకా ఎక్కువగా కేకలేస్తుంటే దేవుడు అతన్ని దగ్గరికి తీసుకొని, ఏం కావాలి బిడ్డ నీకని అడిగితే, నేను చూపు పొందాలయ్యా. దేవుడు అతనికి చూపునిచ్చాడు, బాగు చేశాడు. మనుష్యులు అంతేనండి, ఒక్కసారి ఊది నిన్ను విశ్వాసంలో నుండి, ప్రార్థనలో నుండి, భక్తిలో నుండి నిన్ను నామరూపాలు లేకుండా చేయాలనుకుంటారు. మనం ఎలా ఉండాలంటే, ఊదిన ప్రతిసారి అధికమయ్యే మంటలాగా ఉండాలి. ఊదిన వెంటనే ఆరిపోయే దీపాల్లో కాదు, మంట అధికం అవ్వాలి, చెలరేగిపోవాలి. దేంట్లో? ప్రార్థనలో, భక్తిలో. ఈ గురుడివాడు అయ్యా అయ్యా, అతడు అలా చేయకపోతే అతని మీద పాటలు వచ్చాయా కదా. దావీదు కుమారుడా దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. పాడండి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదు. చెప్దామందరం.
నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటి, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. ఆయన అంటాడు, గుడ్డివాడినయ్యా, దబాయి చెయ్య, గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, వాడినయ్యా కుంటివాడనయ్యా ఒడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. దేవునికి స్తోత్రం. నీవు తప్ప అని ఉంటుంది. ఓకే, ఏదేమైనప్పటికీ యేసు దగ్గర గురుడివాడు చూపు పొందాడు, హన్న గర్భఫలం పొందింది, రాహేలు గర్భఫలం పొందింది, యాకోబు దీవింపబడ్డాడు. కానీ ఏశావు తన తండ్రి దగ్గర ఏమీ పొందుకోలేదు, శాపాన్ని తప్ప కదా. శాపాన్ని పొందుకున్నాడు, దీవెన పొందుకోలే. తండ్రి తన బిడ్డకు శాపాన్ని ఇచ్చాడు. యేసుకు మనిషికి ఉన్న తేడా తెలిసిందా? అందుకనే మనుషుల మీద మనం ఆధారపడకుండా ఎట్టి పరిస్థితులైనా దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడుతూ ముందుకు సాగుదుము గాక. అప్పుడు దేవుడు మనకు కావలసిన ప్రతిఫలాలు ఇచ్చి, మనకు కావాల్సిన దీవెనలను ఇచ్చి మనల్ని నిలబెడతాడు. బాగా మండుదాం దేవుని కొరకు, దేవునితోనే తెలుసుకుందాం. దేవుడే నాకు ఏదైనా, దేవుడే ఏంది దేవుడు 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 అని అంటావు. ఎవరైనా అలా అంటున్నారా? అవునండి, నాకు అన్ని దేవుడే. నా శ్వాస, నా ఆశ, నా ఊపిరి అన్ని దేవుడే. దేవుడు నన్ను తన బిడ్డగా పిలిచాడు. నన్ను ఆయన ఆకలితో ఉంచడు, ఈ ధైర్యంతో ఉండు. నన్ను ఆయన విడిచిపెట్టడు. గాఢంధకారపు లోయలలో అయినా ఎట్టి పరిస్థితులైనా నేను విడువబడను, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఇదే ధైర్యం, ఇదే ధైర్యంతో మనం ముందుకు సాగితే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. హల్లెలూయా. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుని